వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలనను ఏర్పాటు చేస్తూ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నారని మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి మండలంలోని మానేపల్లి గ్రామంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాముఖ్యతను చూపించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, శేఖా గౌడ్, సుధాకర్ గౌడ్, అంజా గౌడ్, నంబుద్రి గుప్తా, నిరంజన్ రెడ్డి, పోత్ రెడ్డి, మైసాగౌడ్, దాసరి శ్రీనివాస్, రామకృష్ణతో పాటు పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వము ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమ ధ్యేయంగా మరి ప్రజాపాలన ఏర్పాటు చేసి మరి సంవత్సరం కాలంగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే రకంగా అన్ని రంగాల్లో కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లనన్నీ సరిదిద్దుకుంటూ మరి ఒక్కొక్కటిగా మరి సమస్యలను పరిష్కరిస్తూ ముందడుగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మరి వారికి గృహావసరాల కోసం అయితేనేమి, అదేవిధంగా మరి రేషన్ కార్డులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి 500 రూపాయల బోనస్ అయితేనేమి, ఇలా కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులకి ఉపయోగపడే విధంగా మరి ఆర్థికపరమైన నిర్ణయాలు చేస్తూ మరి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో మరి రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడి కొత్త సమస్యలు ఏర్పడుతూ ప్రజలు మరి లక్షలాది రూపాయల ట్రీట్మెంట్ కోసం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ అనేది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్టయితే మరి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మానేపల్లి గ్రామంలో మరి ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన చెక్కులు అందించడం జరిగింది. ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చి ప్రజాప్రభుత్వం అనే మాటకి మరి కట్టుబడి అందరికీ కూడా అందుబాటులో ఉండి మరి అభివృద్ధిలో ముందంజన తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడానికి మరి మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, అదేవిధంగా మా నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. ఆ దిశగా ముందంజలో వేస్తూ తెలంగాణను మరి బంగారు తెలంగాణ మార్చే దిశగా అందరం కంకణబద్దులై పనిచేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇంకా ఈ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మరి భారతదేశంలోనే ఇది ఒక మచ్చుతునకగా ఏర్పడే విధంగా మరి పనిచేయడం జరుగుతుంది.